ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని కొరపాడు రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారింది. రహదారి విస్తరణ పనులు చేపడతామన్న ప్రభుత్వం విస్తరణ పనులు చేపట్టిన నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపున ఆక్రమణలకు గురై ముఖ్యంగా తోపుడు బళ్లు బంకులు వెలిసి ఇరుపక్కల రోడ్డుపై మట్టి పేరుకొని పోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డివైడర్ పనులు వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తూ అసౌకర్యంగా మారాయి. రోడ్డు నడుమున స్తంభాలు వెలిసి ఉండటంతో ముఖ్యంగా రాత్రిపూట వాహన చోదకులు ఈ స్తంభాలను ఢీకొన్న సందర్భాలు ఉన్నాయి. డివైడర్లు నిర్మించకపోవడం, అలాగే రోడ్డు నడుమున స్తంభాలు వెలిసి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న నేపథ్యంలో వాహన చోదకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అతివేగం, నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు ముఖ్య కారణమని చెప్పవచ్చు. అలాగని డివైడర్లు ఇక్కడ నిర్మించకపోవడంతో ప్రమాదాల శాతం పెరుగుతూ వస్తోంది. గతంలో కూడా ఇక్కడ పలు బస్సులు అలాగే లారీలు స్తంభాలను ఢీకొని ప్రమాదానికి గురయ్యాయి. ముఖ్యంగా స్తంభాలకు నడుమన డివైడర్లు లేకపోవడంతో కుడి ప్రక్కన అలాగే ఎడమ ప్రక్కన వచ్చే వాహనాలు ముందరి వాహనాలను క్రాస్ చేసే నేపథ్యంలో ఆపోజిట్ డైరెక్షన్ నందు వెళ్లటం పలు ప్రమాదాలకు కూడా తావిస్తోంది. గతంలో ఇక్కడ ప్రొద్దుటూరు నుండి ఆర్లగడ్డకు వెళ్లే బస్సు స్తంభపు దిమ్మెను ఢీకొనగా అక్కడ విద్యుత్ స్తంభాన్ని పూర్తిగా తొలగించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇదిలా ఉండగా తాజాగా పొరపాటున రోడ్డులోని పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద ద్విచక్ర వాహన ప్రమాదం జరిగి 15 సంవత్సరాల షేక్ తన్వీర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా అదే రోజు రాత్రి మరో కారు దాదాపు 11 గంటల ప్రాంతంలో డివైడర్ను ఢీకొని పూర్తిగా దెబ్బతినగా అదృష్టవశాత్తు కారులోని ప్రయాణికులకు డ్రైవర్కు ఎలాంటి గాయాలు అవ్వలేదు. ఇక మృతి చెందిన షేక్ తన్వీర్ విషయానికి వస్తే స్కూటీ మీద తన్వీర్ వెళ్తూ ఉండగా అటుగా ఇద్దరు చిన్నపిల్లలు సైకిల్లో వెళుతూ వారిని తప్పించబోయే ప్రయత్నం చేసిన తన్వీర్ బ్రేక్ స్కిడ్ కావడంతో కింద పడగా వెనక నుంచి అతివేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం అతనిని ఢీకొనడంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు. వాహనదారులు అతివేగాన్ని నియంత్రించుకోలేకపోవడం, అజాగ్రత్తగా వ్యవహరించడం తప్పుగానే పరిగణించవచ్చు. అలాగే స్తంభాల నడుమున డివైడర్లు లేకపోవడం వలన కూడా ప్రమాదాలు హెచ్చుమీరుతున్నాయని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు తక్షణమే చర్యలు తీసుకుని రోడ్డు విస్తరణ పనులు త్వరగా చేపట్టి స్తంభాల నడుమ డివైడర్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేని ఎడల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొర్రపాడు రోడ్డు అంటే దాదాపు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆయిల్ మిల్ వద్ద నుండి R&B గెస్ట్ హౌస్ వరకు నడిమిద్దన రోడ్డు నడిమిద్దన డివైడర్లు వేయాల్సిన ప్రభుత్వము ఓన్లీ పిల్లర్లు మట్టుకే వేసి డివైడర్లను మరిచింది. అయితే ఈ డివైడర్లు లేని కారణంగా ఈ కొరపాడు రోడ్డులో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. గడచిన కొద్ది కాలంగా ఇక్కడ యాక్సిడెంట్లు అనేవి ఎక్కువైనాయి. అలాగే ద్విచక్ర వాహనదారులు, కార్లలో వెళ్లేటోళ్ళు, అలాగే బస్సులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిన నేపథ్యం ఉంది. గత 2 సంవత్సరాల క్రితం ఇదే ప్రొద్దుటూరు నుంచి ఆళ్లగడ్డకు వెళ్లే బస్సు ఇక్కడ యాక్సిడెంట్ కావడం వల్ల ఇదో ఈ పిల్లర్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పిల్లర్ కూడా దెబ్బతినడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా వారెంతకై వారే ఇక్కడ డివైడర్ లేని రోడ్డులో ఎంతమంది చావాలి, రోడ్డు మార్గ మధ్యంలో డివైడర్ నిర్మించరా అంటూ అధికారులను ఇటు నాయకులను ప్రశ్నించే వరకు ప్రభుత్వము పెద్దలు తెచ్చుకున్నారు. ఇప్పటికైనా ఇక్కడి నాయకులు, అధికారులు స్పందించి రోడ్డు నడిమిద్దన అంటే స్తంభానికి నడిమిద్దన డివైడర్లు నిర్మిస్తే యాక్సిడెంట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనేసి వారు కోరుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొర్రపాడు రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలకు గురైంది. ప్రభుత్వం కూడా ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలనేసి గతంలో జీవో జారీ చేసిన మాట వాస్తవమే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ద్విచక్ర వాహనాలు కానీ ఏదైనా భారీ వాహనాలు కానీ వచ్చే నేపథ్యంలో ఇక్కడ మీరు చూస్తున్నారు ఏదైతే ఈ పోల్స్ కానీ అడ్డంగా ఉన్నాయి, అదే విధంగా ఇక్కడ పూర్తిగా ఆక్రమణలకు గురైంది. ఈ ఏరియా మొత్తము పూర్తిగా ఆక్రమణలకు గురైంది. ఒకరి తర్వాత ఒకరు వెనకమ్మడి బండ్లు వేసుకొని వెళ్లాల్సిందే తప్పనిచ్చి ఒకరి క్రాస్ చేసే నేపథ్యంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.